బెంగుళూరు సిటీ వ్యూ మీకు చూపిద్దామని ఎంతో ఆశగా వీడియో తీశాను. ఇంటీరియర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ ప్లాంట్స్ కానీ, ఈ లైట్స్ కానీ ఎంతో బాగున్నాయి కదా నిజంగా. వీళ్ళైతే ఇంటీరియర్ అద్దిరిపోయిందండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హనిష్మా వీడియోస్. పొద్దున్నే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతున్నాం. వే టు రాజమండ్రి. అక్కడే కదా దిగాలి మేము. మా ఫ్లైట్ అయితే టేకాఫ్ అయిపోయింది. రన్వే మీద రన్నింగ్లో ఉందన్నమాట. రన్నింగ్ అంటే రన్వే మీద చాలా టైం అయితే తీసుకున్నారు. దాన్ని నేను మధ్యలో ఆఫ్ చేసి మీకు అంటే కట్ చేసి తీసి చూపిస్తున్నా. మ్యాక్సిమం ఒక పావుగంట అయితే తీసుకున్నారు అనుకుంటా. మేబీ నేను చెప్పలేను, అంటే కౌంట్ చేయలేదు. ఎక్కువ అవుతుందన్న దృష్టిలో కొంచెం కట్ చేశాను. లాస్ట్ అలా వెళ్ళగా ఇప్పుడు వచ్చి నో ఎంట్రీ కాదండి, కొంచెం స్లో డౌన్ అయినాక నో ఎంట్రీ అనే ఒక చిన్న టర్నింగ్ వస్తుంది. దాని పక్కన అదే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, ఇది కాదు దీని తర్వాత వచ్చే నో ఎంట్రీ అన్నమాట. ఆ తర్వాత చాలా టైము అక్కడే ఆపేశారండి మా ఫ్లైట్ని. ఎందుకంటే వాళ్ళకి సిగ్నల్ రాలేదనుకుంటా మేబీ. ఈ ఫ్లైట్ చూసారా ఎలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. సో దాని గురించి పక్కన పెట్టి ముందు మనం మాట్లాడుకుందాం. మా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే లైక్ షేర్ కామెంట్ కూడా చేయట్లేదు. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రం నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అది కూడా మర్చిపోవద్దు. ఫ్లైట్ అయితే టేకాఫ్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లన్నీ చాలా చిన్న బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. చూడండి పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే సిటీ వ్యూ చాలా బాగా ఉందన్నమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మేబీ ఫ్లైట్ నుంచి చూసాను కాదు కాబట్టి ఎంజాయ్ చేసి ఉండొచ్చు. చాలామందికి నచ్చుతుంది, నచ్చకపోతుంది, నేను చెప్పలేను. కాకపోతే నా ఎంజాయ్మెంట్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో తీసాను అన్నమాట. చూసి ఎంజాయ్ చేయండి. బెంగళూరు సిటీ వ్యూ ఈ మంచులో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. నాకైతే ఊటీలో వాతావరణం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ లిటరల్లీ నాకు అలాగే అనిపించింది. అబ్బా బాగుంది, నిజంగా మంచులో అలా కాసేపు నడిస్తే బాగుంటుంది అన్నట్టు అనిపించింది. ఎప్పుడు మనం తిరిగే రోడ్లు, బిల్డింగ్లు ఇలా చిన్నగా కనిపిస్తుంటే భలే ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే. ఇంకా మంచి వీడియోలు అంటే చాలా గొప్పగా చేస్తాను అని నేను చెప్పట్లేదు కానీ చేస్తా. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా, ఫ్రెండ్స్తో గ్యాదరింగ్ అయినా, మేబీ ఏదైనా ఎగ్జిబిషన్కి కానీ ఎలా వెళ్ళినా కూడా అది క్యాప్చర్ చేసి నా హ్యాపీనెస్ మూమెంట్స్ అన్నిటిని మీతో పాటు షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నా. సో మర్చిపోకుండా ఛానల్ని లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నెక్స్ట్ వీడియోల అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటున్నా, లేట్ అవుతుంది ఎందుకంటే నేను అలాగే చేస్తున్నాను కాబట్టి. చూడండి, వెయిట్ చేయండి. మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.